కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని జోడెద్దుల బండిలా ముందుకు నడిపించింది. దానికి సంబంధించిన కొంత డేటాను మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తున్నామండి. తల్లికి వందనం కార్యక్రమానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు కోసం 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అన్నదాత సుఖీభవ కోసం 6,000 కోట్ల రూపాయలు, దీపం 2 పథకం కోసం 2,700 కోట్ల రూపాయలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 33,000 కోట్ల రూపాయలు ఏడాది ఖర్చు చేశారు. ప్రతి నెల సగటున 2,750 కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి. మత్స్యకార భరోసాకి 250 కోట్ల రూపాయలు, ఆటో డ్రైవర్ల సేవలో 436 కోట్ల రూపాయలు, అన్నా క్యాంటీన్ల ద్వారా 4 కోట్ల మంది కడుపు నింపారు. మైనారిటీల సంక్షేమానికి 3,670 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పురోహితులకు 15,000 రూపాయల జీతం పెంపుదల, నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల వరకు జీతాన్ని పెంచారు. జూనియర్ లాయర్స్కి 10,000 రూపాయలు గౌరవ వేతనంగా అందిస్తున్నారు. ఇంకా మెగా డిఎస్సి కండక్ట్ చేసి 15,941 పోస్టులు భర్తీ చేశారు. కానిస్టేబుళ్ల నియామకం చేపట్టి 5,757 పోస్టులు రిక్రూట్ చేశారు. 4,500 రూపాయల నుంచి 12,500 రూపాయలకి స్టైఫండ్ని పెంచారని. ఇవన్నీ సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫోర్స్ క్రియేట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలుగా చూస్తే, మరోవైపు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ను ఒకసారి గమనించినట్లయితే 84 లక్షల టన్నుల చెత్తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలగించారండి. జగన్మోహన్ రెడ్డి గారు 2024 వరకు చూసినట్లయితే కొన్ని లక్షల టన్నుల చెత్త ఎక్కడికక్కడ విడిచిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్తమయం చేశారు. అది కూడా అభివృద్ధిలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా భావించి కూటమి ప్రభుత్వం 84 లక్షల టన్నుల చెత్తను తొలగించింది. 1,000 కోట్ల రూపాయలతోటి రోడ్ల రహదారుల మరమ్మతులు చేపట్టారు. మరో 3,000 కోట్ల రూపాయలతోటి రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. 23 కొత్త పాలసీలు తీసుకురావడం ద్వారా, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం ద్వారా, తొలిసారి ఎస్క్రో ఖాతాలు ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు అనేవి రిజల్ట్ ఓరియంటెడ్గా మారుతున్నాయండి. 13,326 గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి 3,000 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విద్యా వ్యవస్థలో కూడా పెను మార్పులు తీసుకొచ్చారు. మెగా పీటీఎం వంటివి కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి ఆలోచనలు అనేవి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే యూనిక్గా నిలబెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ నమ్మకంతో అయితే 2024లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారో ఆ అంచనాలు, ఆశయాలు, ఆలోచనలని నెరవేర్చే దిశగా కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అడుగులు వేస్తున్నారనేది ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ డేటా ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.